ఎందుకు సూర్యాపేట చాలా చక్కటి ప్లేస్ అంటే విజయవాడకి హైదరాబాద్కి మధ్యన 265 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. ఓకే సార్. విజయవాడకి హైదరాబాద్కి మధ్యన 265 కిలోమీటర్స్ ఉంది. డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా సగంలో ఉన్నది సూర్యాపేట. ఓకే సార్. ఓకే ఓకే. అది జంక్షన్ అనమాట. ఒకవైపు ఖమ్మంకి వెళ్ళాలన్నా, ఒకవైపు విజయవాడకి వెళ్ళాలన్నా, ఇటువైపు మన హైదరాబాద్కి రావాలన్నా అది జంక్షన్. అక్కడే మనకి పెద్దది ఎప్పటి నుంచో ఒక 25-30 ఏళ్ల నుంచి పెద్ద బస్ స్టేషన్ ఉంటుంది, బస్ డిపో ఉంటుంది. అది గతంలో ఉంటే ఇప్పుడు లేటెస్ట్గా సూర్యాపేటను ఒక జిల్లా చేసి సూర్యాపేట జిల్లాకి సూర్యాపేట ప్రధాన కేంద్రం అంటే డిస్ట్రిక్ట్ సెంటర్ అంటారు, హెడ్ క్వార్టర్స్ అంటారు. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేయటం, విజయవాడ హైవే మీద ఆనుకుని ఉండటం, తర్వాత అక్కడ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ రావటం. తర్వాత సూర్యాపేటకి ఇంకోటి ఏంటంటే ఏ నది దగ్గరగా పక్కగా విడిపోయి నదులు కానీ, లేకపోతే మనం ఎప్పుడు అనుకునే పెద్ద పెద్ద చెరువులు, లేకపోతే పెద్ద పెద్ద సముద్ర తీరాలు ఇట్లాంటివి, ఇలా తెలంగాణలో సముద్రం లేదు, ఎలాగో నదులు కూడా పెద్దగా లేవు. కానీ కొన్ని పాయలు అయితే ఉన్నాయి మనకి, మిర్యాలగూడలో ఒకటి, కోదాడలో ఒకటి అలా ఉన్నాయి. కానీ సూర్యాపేటకు అలాంటి థ్రెట్స్ కూడా ఏమీ లేవు.